ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदा सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रसारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे,
హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగం లగాయతే గిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానందమాగురుం శ్రీ చైతన్యేశ్వరం. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. ఏ చాప్టర్లో ఉన్నాం ప్రభు? ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నాం? 8, 9 చదవాలమ్మా. సో 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. అంటే కర్మ యాజ్ గృహస్థ ధర్మ. బేసికల్గా కర్మయోగాన్ని గృహస్థ ధర్మం కింద ఎట్లా స్వీకరించాలో చెప్పుకొస్తుంది. సో 7 నుంచి 16 సెక్షన్ దాకా కర్మయోగము ద్వారా కర్మని నిష్కామం చేసుకుని నిష్కామ కర్మయోగము ద్వారా భౌతిక బంధం నుంచి స్వాతంత్రత్వం పొందడం ఎట్లాగా, భౌతిక బంధం నుంచి బయటపడి ముక్తి పొందడం ఎట్లాగనే సెక్షన్లో ఉన్నాం. రైట్. ఏడో శ్లోకం చూసాము. భక్తి యోగముతో కర్మను అనుసరించువాడును విశుద్ధాత్ముడును తన మనస్సును ఇంద్రియాలను జయించిన వాడు మానవుడు సర్వులకు ప్రియుడై ఉంటాడు. అతడు అందరూ అతనికి ప్రియులై ఉంటారు. అటువాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూ బద్ధుడు కాడు. సో మనకి ముక్తికి మధ్య నిలబడ్డ విషయాలు ఏమిటయ్యా అంటే ఆత్మ, మనసు, ఇంద్రియాలు. ఆత్మకి ముక్తికి మధ్యలో నిలబడ్డవి ఏంటి? మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. ఇవి ఈ సెక్షన్లో మనకు ఎక్కువ డిస్కషన్లోకి వస్తాయి. అంటే వీటిని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి? ఎందుకు ప్యూరిఫై చేసుకోవాలి? భౌతిక బంధం నుంచి తెంచుకోవడం కోసం, భౌతికంగా బద్ధత్వం పొందకుండా ఉండడం కోసము వీటి నుంచి ఎట్లా బయటపడాలి అన్నది ఈ సెక్షన్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. రైట్. అయితే ఎప్పుడైతే విశుద్ధాత్మ తన మనస్సును ఇంద్రియాన్ని జయించగలుగుతాడో అప్పుడు అందరికీ ప్రియుడై ఉంటాడయ్యా, అందరూ అతనికి ప్రియులై ఉంటారు. ఎందుకంటే అన్నిట్లోని భగవంతుని తాలూకా స్థితిని గ్రహించగలుగుతాడు కాబట్టి, అందరినీ భగవంతుని స్థితిలో చూడగలుగుతాడు కాబట్టి, వన్నెస్ అన్నది చూడగలుగుతాడు కాబట్టి. సరే. సో 8, 9 శ్లోకాలు చదువుదాం. చదివామమ్మా? చదవలేదా? నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే తత్వవేత్ పశ్యాన్ శృణాన్ సృజన్ శీఘ్రన్ అస్నాన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ నిసృజన్ గృహ్ణున్ను ఉన్మిషన్నపి ఇంద్రియాణింద్రియద్దేషు వర్తంత ఇతి ధారయన్. అనువాదం. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటునిటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట,
వంటి కార్యములు చేయుచున్నను తాను వాస్తవముగా ఏమీను చేయనుండట లేదనియే తనలో తాను ఎరిగి ఉండును. ఏలయన మాట్లాడినప్పుడు, విసర్జించుచున్నప్పుడు, గ్రహించుచున్నప్పుడు, లేక కన్నులను తెరుచుకున్నప్పుడు, లేక మూయుచున్నప్పుడు భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని ఉన్నవనియు మరియు తాను మాత్రము వాని నుండి దూరముగా నుంటిననియు సదా ఎరిగిండును. సో సో ఇక్కడ ఏంటి చెప్తున్నా, పశ్యన్, శృణం, సృజన్, ఇవన్నీ కూడా ఏంటి? పశ్యన్ అంటే వినుట, వినుట, తాకుట, చూచుట. పశ్యన్ అంటే చూచుట, శృణన్ అంటే వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటునిటి కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యాలు చేయుచున్నను తాను వాస్తవముగా ఏమీ చేయుచున్నట్టు లేదనియే తనలో తాను ఎరిగి ఉండును. అంటే మనం చూస్తున్నాం కానీ అది తను మాత్రం ఏమి చేయట్లేదు అన్న భావనలో ఉండగలుగుతాడంట. అర్థమవుతుందా? చూస్తున్నా సరే తాను చేయట్లేదు అన్న భావనలో ఉండగలుగుతాడంట. అంటే ఈ భావన ఏంటి? చూస్తున్నా తాను చేయట్లేదు అన్న భావన అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో లెట్స్ గో టు some example. Involuntary activity, involuntary actions, right? ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మనం వాటి మీద దృష్టి ఉంచం, పని చేస్తుంటాం కానీ దాని మీద దృష్టి ఉండదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, గాలి పీల్చుకుంటుంటాం, మనం దాని మీద దృష్టి పెట్టము. మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది అనారోగ్యం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంటే కానీ దాని మీద దృష్టి పెట్టాం, అంతే కదా. సో కళ్ళు తెరవగానే చూస్తున్నాం, అది కళ్ళు తెరిస్తే కనబడుతుంది అన్న భావన అయితే ఉండదు. కళ్ళు తెరవగానే కనబడుతుంది బేసికలీ. కళ్ళు నేను ఇప్పుడు తెరిచాను కనబడుతుంది అన్న భావన ఉండదు. అలాగే గాలి పీలుస్తున్నప్పుడు దాని మీద మనకి స్పృహ ఉండదు. దాన్ని ఇప్పుడు నేను గాలి పీలుస్తున్నాను, గాలి వదులుతున్నాను, ఆ హార్ట్ కంట్రాస్ట్ అయింది, ఎక్స్పాండ్ అయింది, కంట్రాస్ట్, ఇవేమి మన దృష్టిలో వాటి గురించి ఆలోచించాం, అవునా కాదు? ఆహారం తింటున్నాము, రుచి చూన్నంతసేపే మనకి, నాలుక మీద ఉన్నంతసేపే దాని మీద మనకి ఆలోచన ఉంటుంది. ఒకసారి గొంతు దిగిన తర్వాత అది ఎలా డైజెస్ట్ అయింది, ఎక్కడ అబ్జార్బ్ అయింది, ఏంటి పని చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం దాని మీద దృష్టి పెట్టం. ఇది ఎంత ఇన్వాలంటరీగా ఉంటుందో ఎటువంటి వ్యక్తి భగవంతునితో బంధం ఏర్పరచుకున్న శుద్ధాత్మ వ్యక్తి తాను చూస్తున్నా చేస్తున్నా దాని మీద అతనికి ఎటువంటి ఉత్సాహిత ఉండదు. మనం గాలి పీలుస్తున్నాము, గాలి పీల్చట్లేదు అన్న దాని మీద ఎంత ఉత్సాహం చూపెడతామో అంతటి ఉత్సాహం మాత్రమే ఉంటుంది. ఆ వ్యక్తి చూస్తున్నాడు, చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు, ఇవన్నీ భౌతిక కార్యమైన పనులు చేస్తున్నప్పటికీ, ఇవన్నీ భౌతిక కార్యమైన పనులే చేస్తున్నప్పటికీ దాని మీద అతనికి ఉత్సాహం ఉండదు. ఉత్సాహం అంటే అది జరుగుతుంది, అది అలా జరుగుతుంది, నా ప్రమేయం లేదు, దీనికి నేను అతీతుడిని. విశుద్ధాత్మ అంటే అదే, అర్థమవుతుంది కదా. విశుద్ధాత్మ అంటే భౌతిక కాన్షియస్నెస్ లేని ఆత్మ, కంప్లీట్గా స్పిరిచువల్ కాన్షియస్నెస్లో ఉన్న ఆత్మ, ఉన్న వ్యక్తిత్వం. ఆత్మ అనే కంటే వ్యక్తిత్వం, ఆత్మ తాలూకా వ్యక్తిత్వం ఎట్లా ఉంది అంటే ఎప్పుడు కూడా స్పిరిచువల్ కాన్షియస్నెస్లో ఉంది. భౌతికంగా ఉంటూ పనులు చేసుకుంటున్నా తనలో ఏమి వాస్తవంగా ఏమీనూ చేయుచుండట లేదనియే తనలో తాను ఎరిగి ఉండరు. నేనేమి చేయట్లేదని అనుకోవడం వేరు, అది నిజంగా తెలుసుకోవడం వేరు, అంతే కదమ్మా. నేను ఆత్మని అని అనుకోవడం వేరు, నేను ఆత్మని అని గ్రహించి నిలబడి జీవించగలడం వేరు. అంటే నేను ఆత్మని అన్న గ్రహించగలడం కూడా కొంతవరకు ఓకే, బట్ ఆ తత్వంలో జీవించడం అంటే భౌతిక తత్వానికి కంప్లీట్గా దూరంగా ఉండగలడం. భౌతిక తత్వానికి దూరంగా ఎప్పుడు ఉంటామో అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని ఆనందించుతున్నప్పుడు మాత్రమే, రైట్? ఏలైనా మాట్లాడినప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించినప్పుడు, లేక కన్నులు తెరుచుకున్నప్పుడు, లేక మూచినప్పుడు భౌతికమైన ఇంద్రియములు మాత్రమే
ఇంద్రియార్థ విషయంలో నెలకొని ఉన్నవని మరియు తాను మాత్రం వాని నుండి దూరముగా నుండి సదా ఎరిగి ఉండును. ఒక వస్తువుని చూస్తున్నా, ఒక వస్తువుని ఆనందిస్తున్నా, ఇదంతా భౌతికమైన విషయమే. దీనికి ఆత్మకి సంబంధం లేదు. ఇది కేవలము ప్రకృతి తత్వంతో జరుగుతున్న కార్యము కాబట్టి నాకు సంబంధము లేదు అని గ్రహించగలిగిన వ్యక్తి శుద్ధాత్మ అని చెప్తున్నారు. రైట్? ఇక్కడ ఇక్కడ ఆత్మ, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆత్మకు సంబంధించింది, విశుద్ధాత్మకు సంబంధించినది. విశుద్ధాత్మకు సంబంధించినది. విశుద్ధ ఆత్మతత్వాన్ని గ్రహించిన మనిషికి సంబంధించిన విషయం. సో ఇంకో 2-3 శ్లోకాలు ముందుకు వెళ్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గో టు ద పర్పట్. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఉన్నందున కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టములైన 5 వివిధ కారణములపై ఆధారపడి ఉన్నట్టు ఎట్టి కర్మలతోనూ అతను సంబంధమును కలిగి ఉండాడు. అంటే సో ఇంతకాలము కర్మ ఫలితం నుంచి దూరంగా ఉండాలయ్యా అని చెప్పుకొస్తున్నాము. కాన్షియస్నెస్గా కర్మ నుంచి కూడా దూరంగా ఉండాలి. అర్థమవుతుంది కదా బ్రో? కర్మఫలం నుంచి దూరంగా ఉండాలి. అది భౌతికంగా అర్థమవుతుంది. కర్మ నుంచి కూడా దూరంగా అంటే కర్మ చేయకుండా ఉండడం కాదు, చేస్తున్న కర్మ నుంచి దూరంగా ఉండగలగాలి. అది విశుద్ధాత్మ తాలూకా తత్వము. అలాగే చేయగలగాలి. మనకి కర్మ ఫలితం నుంచి అటాచ్మెంట్ ఉండకూడదు, కర్మ నుంచి కూడా అటాచ్మెంట్ వదిలేయగలగాలి. మరి కర్మ చేయకూడదా అండి అంటే కర్మ చెయ్యాలి, బాధ్యతగా కర్మ చెయ్యాలి. కానీ దాని మీద మమకారం ఉండాల్సిన అవసరం లేదు. గాలి పీల్చడం మానేయట్లేదు, గాలి పీలుస్తున్నాము, కానీ దాని గురించి ఆలోచించట్లేదు, దాని గురించి మనం ఆలోచించట్లేదు. అట్లాగనే కర్మల్ని కూడా చేసుకువెళ్ళాలి, దాన్ని పవిత్రంగా చేసుకువెళ్ళాలి, చాలా సిన్సియర్గా చెయ్యాలి. కానీ దాని నుంచి మనము ఫలితం ఆశించకూడదని ముందే చెప్పుకున్నాము. అసలు కర్మ నేను చేస్తున్నానన్న భావం నుంచి కూడా బయటకు వచ్చేయగలగాలి. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఉన్నందున కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టము అనే 5 విధములైన కారణములపై ఆధారపడి ఉన్నట్టు ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉండాడు. అతనే కర్త, అతనే కర్మ, అన్ని అనుభవిస్తున్నాడు. చేతికి దెబ్బ తగిలింది, కానీ దాని నుంచి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం, దాన్ని క్లీన్ చేయాలి, దెబ్బ పెట్టాలి, బ్యాండేజ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అదే నాకు దెబ్బ తగిలిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధ పెడుతుంది, కానీ ఆ బాధ ఆత్మ దాకా తీసుకువెళ్ళడానికి వీల్లేదు. తీసుకువెళ్ళకూడదు, ఇగ్నోర్ చేయగలగాలి. ఎందుకు ఇగ్నోర్ చేయాలి? ఇగ్నోర్ చెయ్యాలి కాబట్టి ఇగ్నోర్ చేయడం కాదు, అది నాకు సంబంధం లేదు కాబట్టి. పక్కోడికి దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో అంతే బాధపడగలగాలి. పక్కోడి దెబ్బ తగిలి సంతోషిస్తామంటే వేరే విషయము. వీ కెన్ హ్యావ్ ఎంపతి, అరే పాపం దెబ్బ తగిలిందే అని, అంతే తప్పితే మనకు ఆ బాధ మనం అనుభవించాం కదా. అట్లాగే దీన్ని కూడా వదిలేయగలగాలి. ఎందుకంటే మనం వేరు, బాధ, ఈ శరీరం వేరు. రైట్? సో కృష్ణ చైతన్యుని దివ్యమైన భక్తియుక్త సేవ ఎందు నెలకలి ఉండిటే అందులో ఒక కారణం. తన దేహముతోడును ఇంద్రియములతోడును వర్తించినట్లు కనబడినను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవ స్వరూప స్థితిని గురించి సదా ఎరిగి ఉండును. భౌతిక భావనలో ఇంద్రియములు, ఇంద్రియ భోగముల కొనకే నెలకొని ఉండగా కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ చైతన్యం నందు అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకై వినియోగించబడదు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొన్నట్లు కనిపించినను అతడు ఎల్లవేళలా ముక్తుడై ఉండును. ఈ భావంలో ఉన్న వ్యక్తి అన్ని పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా సరే వాడు వాటన్నిటికీ దూరంగా ఉంటున్నాడయ్యా అని ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి కార్యకలాపములు జ్ఞాన సముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించేటువంటి కర్మేంద్రియములు కర్మ కోసమే ఉద్దేశింపబడినవి. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడూ ప్రభావితం కాదు. అతడు భగవానుని నిత్య దాసుడని ఎరిగి చేత భగవానుని సేవలు తప్ప అన్య కార్యములు చేయకుండాను. సో సో ఇప్పుడు ఏం చెప్పుకొచ్చాము? శుద్ధాత్మ స్థితిలో ఉన్నప్పుడు కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టము, ఈ 5 కారణాలపై ఆధారపడి ఉండే కర్మలతోనే అతను సంబంధం ఉంది.
ఈ 5 కారణాలతో ఉన్న కర్మలతో అది సంబంధం లేకుండా ఉండగలిగే జీవితం ఎట్లా చేయాలి? ఆ జీవితాన్ని అట్లా ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే, కర్మలని, ఇంద్రియాలని భగవంతుని ఆనందం కోసం స్పెండ్ చేయడం మొదలుపెడితే, అప్పుడు ఇంక మన ఆనందం కోసము, మన ఇంద్రియ ఆనందము కోసము చేయడానికి టైం గూడా ఉండని స్థితికి వెళ్తాం. అర్థమవుతుంది కదమ్మా! కాంప్లికేటెడ్‌గా ఉందా? అందుకోసమే మినిమమ్ చాంటింగ్ చేయమన్నారు. చాంటింగ్ ఈస్ డైరెక్ట్‌లీ యూజింగ్ యువర్ ఎవ్రీ సెన్స్, ఎవ్రీ ఎలిమెంట్ లైక్ వినడం, చూడడం, మాట్లాడడం ఇవన్నీ కూడా కోసము. భగవంతుని కోసం. అంటే ఇట్ ఈస్ ఫర్ ఇంటర్నలైజేషన్. చాంటింగ్ అనేది ప్యూర్‌లీ ఇంటర్నలైజేషన్ కోసం. ఈ ఈ ఈ శుద్ధాత్మ ఆనందం కోసం, ఆత్మ శుద్ధపడడం కోసం చేసే కార్యం. అది ఎట్లా అవుతుందో మళ్ళీ ముందు ముందు శ్లోకాల్లో చూద్దాం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. సరే. ఎవరు చదువుతారమ్మా? తీసుకో. పనిచేస్తుంది కదా ప్రభు? హరే కృష్ణ. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి కర్మణ్యాధ్యాయ కర్మాణి సంజ్ఞం తత్వా కరోతి యః పాపేన లిప్యతే సన పాపేన భద్ర పద్మనాంసా. ఫలములన్నిటినీ గుణఫలములన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడిని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. సో ఇదివరకు మనకు చాలాసార్లు భగవంతుడు చెప్పిన మాట, కర్మఫలం అని భగవంతుడికి అర్పించి ఆసక్తి లేకుండా, ఆసక్తి అన్న పదం ఇక్కడ ఇంపార్టెంట్. ఆసక్తి లేకుండా చేయడం కర్మం అంటే ఏంటి? తన ధర్మమును నిర్వహించువాడు నీటిచే అంటబడిన తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. ఆసక్తి లేకుండా అంటే ఇంట్రెస్ట్ లేకుండా అంటే అటాచ్మెంట్. ఫలము గురించే కాదు, కర్మ గురించి కూడా ఆసక్తి లేకుండా, ఇంద్రియాసక్తి లేకుండా. ఆసక్తి లేకపోవడం అనేది ఓకే. అంటే నా మనస్సులోకి ఏదైతే తీసుకొని రికార్డ్ కింద పెట్టుకుంటానో దోస్ ఆర్ ఆల్ మై కర్మస్. అంటే ఇక్కడ నేను ఏదైతే ఒక పని చేస్తున్నానో దాని మీద నాకు అంటే నేను సీరియస్ గా చేస్తున్నాను ఆ యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు? అది సో నన్ను ఎవరు పట్టించుకుంటారు అన్నది ఆసక్తి. అది ఆసక్తి. ఆ ఆసక్తి లేకుండా చెప్పండి. ఆఫీస్కి వెళ్ళాము, ఆ పని మీద ఆసక్తి లేకపోతే పని మీద ఆసక్తి ఉండొచ్చు, కంప్లీట్ చేయాలి, సో బట్ ఇంద్రియ ఆసక్తి ఉండకూడదు. పని మీద ఆసక్తి ఇంద్రియాసక్తి అనడానికి వీల్లేదు. బోత్ ఆర్ డిఫరెంట్. పని మీద ఆసక్తి ధర్మం. నేను అక్యుములేట్ చేసుకుంటున్నాను అంటే దట్ ఈస్ సమ్ రికార్డ్. yes నాకు ఇన్ని కర్మలు అక్యుములేట్ అయ్యాయి, ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని పుణ్యాలు చేశాను, అవన్నీ నేను ఇక్కడే అనుభవించాలనేది కాన్సెప్ట్. అంటే ఇక్కడ కానీ ఎక్కడైనా అంటే అంటే నాకు నా కర్మల్లో నేను చేసుకుంటే ఏమవుతున్నాయంటే నాకు రికార్డులో ఉంటే ఇప్పుడు అంటే నేను పని చేశాను, ఓకే చేశాను, అయిపోయింది. సో ఆ రికార్డు నా మనసులో ఉండకూడదు కదా. ఆ రికార్డు మనసులో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు. ఎప్పుడు అంటే నేను చేసుకుంటూ వెళ్ళాను, చేసుకుంటూ వెళ్ళిన దాన్ని అంతటి వదిలేస్తే ఆ రికార్డు ఉండదు. కరెక్ట్. ఆ రికార్డుని నేను అంటే ఓకే అరే అప్పుడు చేశాను, ఇది రకంగా చేయాలి. ఆసక్తి ఉంటే రికార్డ్ అవుతుంది. ఆసక్తి ఉంటే రికార్డ్ అవుతుంది. అది రికార్డు ఉండకుండా ఎప్పుడు చేయగలము అంటే దాంతో సంబంధం లేదు, ఆ ఫలితంతో సంబంధం లేదు, కర్మతోని సంబంధం లేదు. అంతే కదా ప్రభు. ఇప్పుడు గాలి పీలుస్తున్నప్పుడు ఎంత రికార్డ్ అవుతుంది, అలాగే అది రికార్డ్ అవ్వాలి. అలాగే గాలి పీల్చడం మానేయట్లేదు. అక్కడే మిస్సింగ్, అక్కడే అదే ఈ చాప్టర్ అంతా కూడా అది తీసుకురావడం కోసమే. అదే అది ఎప్పుడు వస్తుంది అంటే నాన్న భావన ఉన్నంత కాలము ఆసక్తే. నాన్న భావనే ఆసక్తి అంటేను. నా అంటే ఏమా నేను చేశాను, నేను నా సుఖము. I have seen a beautiful movie. I want to see a nice picture. I want to
నా ఇంద్రియానందం, ఆ ఇంద్రియ ఆనందమే ఆసక్తి అంటే. ఆ ఇంద్రియానం ఎందుకంటే అదంతా దేహానికి సంబంధించిన విషయం. ఇంద్రియాలు దేహానికి సంబంధించిన విషయం. దేహానికి సంబంధించిన ఆనందం ఏదైనా ఆసక్తే. మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు వీటి ఆనందం కోసం చేసేది ఏదైనా ఆసక్తి, అది కర్మ కారణం అయిపోతుంది. చేసే శ్రద్ధ లేకపోతే నాకు క్వాలిటీ అయితే రాదు. శ్రద్ధ ఉండొద్దని ఎవరు అనలేదు. ఇక్కడ ఆసక్తి అంటే ఆ, ఆ, ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ. ఆ శ్రద్ధ కూడా ఆటోమేటిక్ రాదు. చెయ్యాలని ఇంట్రెస్ట్, ప్రభు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి. You don't bring up your child because you want to be named as the best father. You want to bring up your child best because you want to give the best to the child. ఇప్పుడు ఆసక్తి ఉన్నట్ట లేనట్ట? ఉంది. ఏం ఆసక్తి ఉంది? యూ వాంట్ గివ్ ద బెస్ట్ టు ద చైల్డ్, బట్ నేను గొప్ప తండ్రిని అవుదామన్న ఆసక్తి లేదు. సో ఒక ఆఫీస్లో కార్యం చేస్తున్నప్పుడు కూడా ఇది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి, అది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి, నాకు బెస్ట్ రిజల్ట్ రావాలి. రెండింటికి చాలా తేడా ఉంది. కూర చేస్తున్నప్పుడు కూర రుచిగా రావాలి, నేను గొప్పగా చేశాను అని అనిపించుకోవాలి. రెండింటికి తేడా ఉంది. అది ఆసక్తి అంటే. అది ఆసక్తి అంటే అది అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అయ్యా అంటే, ఇప్పుడు పిల్లవాడిని పెంచుతున్నప్పుడు, ఒక వంట చేస్తున్నప్పుడు అందులో భగవంతుడిని నించోబెట్టగలిగితే నువ్వు పక్కకు వెళ్ళిపోతావు. దట్స్ ఇట్. అంతే. భగవంతుని నించోబెట్టడం అలవాటు చేసుకోగలిగితే అది ఇన్వాలంటరీగా అలవాటు అవ్వాలి. ఇన్వాలంటరీగా అలవాటు అవ్వాలి. ఇన్వాలంటరీగా అలవాటు ఎప్పుడు అవుతుంది అయ్యా అంటే, దీని మీద అభిమానం పెరిగినప్పుడు మాత్రమే. అంతే. అది ధర్మము. అది ధర్మము. మళ్ళీ ధర్మము నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? క్షత్రియ ధర్మం అన్నాం, బ్రాహ్మణ ధర్మం అన్నాము, శూద్ర ధర్మం అన్నాము, ఇదేంటి గుణాను ప్రకారము ధర్మం అన్నాము, ప్రకృతి ప్రకారం ధర్మం అన్నాము, త్రిగుణ తత్వంతో ఇదంతా భౌతికమే. ధర్మము భౌతికము. ధర్మం ఇట్ సెల్ఫ్ ఇస్ భౌతికం. అది క్షత్రియ తత్వము అనుకున్నది కూడా భౌతికమే అయిపోతుంది. ఎందుకు? డ్యూటీకి ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా సాధనాలు. దేనికి సాధనాలు? భగవంతుని పట్టుకోవడానికి సాధనాలు. కర్మ భగవంతుని పట్టుకోవడానికి సాధనం అయిపోవాలి. ఇప్పుడు ఆ పని చేయడం లేదో, పిల్లాన్ని పెంచడం లేదు, కూర చేయడము లేదు, అప్పుడు ఏ ప్రాబ్లము లేదు, నాన్న ప్రాబ్లము లేదు, అయితే భగవంతుడు లేడు. అది సమస్య. అది సమస్య. అందుకు కర్మ కావాలి. కర్మ ఎందుకు కావాలయ్యా అంటే, నేను అనుభవించడానికి కాదు, ఈ కర్మ నాకు భగవంతుని దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. నేను ఆత్మని తెలుసుకోవడంలో పెద్ద ప్రయోజనం లేదు. ఆ ఆత్మ తాలూకా జర్నీ ఏమిటి క్వశ్చన్ చేసి దాన్ని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళాక నేను ఏమి చేస్తున్నాను అని అర్థం చేసుకున్నప్పుడే నేను ఆత్మని తెలుసుకోవడంలో అర్థం ఉంది. అందుకు కర్మ ఉపయోగపడాలి. సో కర్మ ఎంత ఉపయోగం అంటే, కేవలం పాపపుణ్యాలను తీసుకురావడానికి కోసం కాదు, పాపపుణ్యాల కంటే కూడా మనల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్ళడం కోసం కర్మ ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక కూరకు బదులు 2 కూరలు చేయాలి అనిపించగలగాలి. ఎందుకంటే చేస్తున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతున్నాను కాబట్టి. ఈ పనిలో భగవంతుడిని చూసుకున్నప్పుడు ఈ పని మరింత శ్రద్ధగా చేస్తాము. ఎందుకంటే అందులో ఆ పని చేయడం వలన నేను భగవంతుడికి పుణ్యం చేస్తున్నాను అనుకోవడానికి వీల్లేదు. నేను భగవంతుడికి దగ్గర అవుతున్నాను. ఆ దగ్గర అవడం జరగకపోతే చేసే పనిలో ప్రయోజనం లేదు. యుద్ధము నలుగురిని చంపడం కోసం కాదు, నీ ప్యూరిఫికేషన్ కోసము. ఈ ప్యూరిఫికేషన్తో నువ్వు నాకు దగ్గర అవుతున్నావు, నాకు సాయం చేయడం అనేది ఒక నెపము. జరిగేది ఏమిటయ్యా అంటే, నువ్వు దీని నుంచి కంప్లీట్గా డిటాచ్ అయిపోయి, దీని నుంచి ఒక ఫలితం నుంచే కాదు, కార్యం నుంచి కూడా డిటాచ్ అయిపోయి చేయగలిగే స్థితికి ఎదగడం కోసం యుద్ధం ఉపయోగపడాలి. నౌ యూ వాంట్ టు డూ కర్మ. అర్థమవుతుంది కదమ్మా? కర్మ చెయ్యాలనిపించగలగాలి. అదే కృష్ణ చైతన్య ఉద్యమం అంటే. దిస్ ఈజ్ ఎ ప్రాక్టీస్. చీకట్లో కూర్చుంటున్నప్పుడు అంతప్పుడు కూడా అంత చీకటిగానే ఉంటుంది, అంత సమానంగానే కనబడుతుంది. లైట్లు ఆపేస్తే సోఫా ఏది, ఇది అంత శూన్యమే. లైట్లు వేస్తే ఏదేదో తెలుస్తుంది, అప్పుడు దాన్ని నావిగేట్ చేయగలుగుతాం. అట్లాగనే భక్తితో మాత్రమే కర్మ చేయగలిగితేనే నువ్వు బయటపడతావు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. చెప్పండి. అంటే ఇక్కడ అంటే మన మనసుకి సంబంధించినప్పుడు మనం బాగా డిస్టర్బ్ చేసేది అదే.
ఏది మనస్సు. మనస్సు. సో మనస్సుకు సంబంధించిన రికార్డు ఉమ్. భగవంతుడే అయి ఉండాలి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా అంటే అది ఇంటిగ్రేట్ అయి ఉండకూడదు. అంటే ఎట్లా అంటే ప్రభు, ఇప్పుడు మనకు ఒక ఆఫీస్కి వెళ్ళాము, ఒక యాక్టివిటీ ఇచ్చారు, వీఆర్ డూయింగ్ దట్ యాక్టివిటీ. Hmm. ఆ యాక్టివిటీకి సంబంధించిన రిజల్ట్ ని మనం అది ఆసక్తిగానే చేయాలి. అవును. ఆసక్తి లేకపోతే మీకు శ్రద్ధ ఆటోమేటిక్ గా రాదు ప్రభు. ఆ పని మీద ఆసక్తి ఉంటేనే అది మీరు చేయగలుగుతారు, లేకపోతే మీకు బోరు కొట్టేస్తుంది ఆ యాక్టివిటీ. సో మీరు అది అంటే ఆ యాక్టివిటీ చేశారు, దానికి సంబంధించిన రిజల్ట్ ఎటైనా పని ఉంటే అది వెళ్ళిపోయింది. అంటే నేను చేసే ప్రతి పని కూడా ప్రభు, ప్రతిది కూడా మనస్సుతోటి కనెక్ట్ అయి ఉంటుంది ప్రభు. ఇప్పుడు ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెబుతున్నాను నేను. మనసుతో కనెక్ట్ అవ్వడం కంటే అది దాటాలి. ఎక్కడి నుంచి దాటగలరంటే చాంటింగ్ నుంచో స్టార్ట్ అవుతుంది. చాంటింగ్ ప్యూరిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆనెస్ట్లీ చాంటింగ్ ప్యూరిటీ. ఏమ్మా, నిలకడతత్వాన్ని కాదమ్మా, ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేసేస్తుందమ్మా చాంటింగ్. శ్లోకాల్లో వస్తుంది అది రెండింటిని బ్రిడ్జ్ చేసేస్తుంది. అష్టాంగ యోగాలో చివరి దశలో భగవంతుని దర్శనం చేసుకునే స్థితి మీరు చాంటింగ్తో ఎటైన్ అయిపోగలగాలి. నిజానికి చూస్తే కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ప్రతి పని కూడా భగవంతుని దగ్గర తీసుకెళ్ళడానికి ఉపయోగపడేలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుంది కదమ్మా. ఇంద్రియానందం, ఎంత ఇంద్రియానందం మామూలుగా అంత ఆనందం పొందుతున్నారో అంత ఆనందాన్ని పొందుతారు వాళ్ళు కూడా. అయితే అది భగవంతుని ఆనందంలో చూసుకుంటూ ఆనందాన్ని పొందుతారు. ఆనందాన్ని భగవంతుని ఆనందంలో చూసుకోగలుగుతారు వాళ్ళు. ఈ జగత్తులో ఉన్నంతసేపు ఇప్పుడు ఈ జగత్తులో ఉన్నంతసేపు యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ప్రభు. ప్రతి యాక్టివిటీ కూడా, you're in consulting world, right? Every problem is an opportunity to solve. Every karma is an opportunity to get closer to God. అది డిస్కనెక్ట్ అయితే తప్పించి ఏది డిస్కనెక్ట్ అవ్వక్కర్లేదు ప్రభు, కనెక్ట్ అవ్వాలి. ఏది డిస్కనెక్ట్ అవ్వక్కర్లేదు, భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి రెడ్ ఫోన్ అంటే హాట్ లైన్ అంటారు చూసారు, ఇదే హాట్ లైన్. భగవంతుడితో కనెక్ట్ సరిపోలేదు. ఏం ప్రభు, ఆ డోస్ చాలదేమో. మనసుని ఉదయం లేవగానే చెప్పుతోంది 45 చెంపదం పడిపోతాను. ఓకే, సరే, దీని భాష్యం చదివి మళ్ళీ వద్దాం. ఇక్కడ బ్రాహ్మణి అనగా కృష్ణ చైతన్యమునందు అని అర్థం. సాంకేతముగా ప్రధానాన్ని పిలువబడు భౌతిక జగత్తే ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనము. మళ్ళీ మనకి ముండకోపనిషత్తు నుంచి చెప్తున్నారు. భగవద్గీత 14.3లో చెప్పిన మాట కూడా మళ్ళీ చెప్పి శ్లోకం, భౌతిక జగత్తునందు సర్వమును బ్రహ్మమును యొక్క శక్తియేని సూచించుచున్నవి. అనగా జగత్తునందలి కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటే భిన్నములుగా వ్యక్తీకరింపబడినను వాస్తవము కవి కారణము కంటే అభిన్నములై ఉన్నవి. ఓకే, సో భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి భిన్నమైన విషయము. భౌతిక జగత్తు కూడా భగవంతుని తాలూకు ఎనర్జీనే. అంత మాత్రాన అందువలన భౌతిక జగత్తుని ద్వేషించడానికి వీల్లేదు. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి పునాది అవ్వాలి, మార్గం అవ్వాలి. అది తప్పితే వేరే మార్గం లేదు మనకి. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. అది అందువలన భౌతిక ప్రపంచాన్ని ద్వేషించాల్సిన అవసరమూ లేదు. అయితే భగవంతుని చేరుకోవడం కోసం దాన్ని ప్రేమించడంలో తప్పు లేదు. మన ఆనందం కోసం ప్రేమించడంలో కూడా భగవంతుడు తప్పు చూడడు. కానీ మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడం, ముక్తి అన్న మార్గం రాదు. ఓకే, జగత్తునందలి కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటే భిన్నములుగా వ్యక్తీకరింపబడినను వాస్తవునకు అవి కారణముల కంటే అభిన్నములైన. ఈశోపనిషత్తునందు సర్వమును పరబ్రహ్మమునకు లేదా శ్రీకృష్ణుకు సంబంధించినదే అని చెప్పబడింది. కనుక సర్వమును కృష్ణుడికే చెందినదనియు శ్రీకృష్ణుడే సర్వమునకు స్వామి అనియు తత్కారణముగా సర్వమును ఆ భగవానుడి సేవయందే నెలకొల్పవలని ఎరిగినవాడు తన పాప పుణ్య కర్మల ఫలములతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు.
భౌతిక దేహము కూడా ఒక ప్రత్యేక కార్యము కొరకే భగవానునిచే ప్రసాదింపబడిన భౌతిక దేహమును కూడా కృష్ణ చైతన్యనందు వినియోగింపవలెను. అప్పుడు నీటి యందు గల తామరాకు తడియబడినట్లు అది పాప కర్మ ఫలితములకు అతీతమగును. మళ్ళీ భగవద్గీతలో భగవంతుడు 3.30 శ్లోకంలో చెప్పినట్టు మై సర్వాణి కర్మాణి సన్యస, నీ కర్మలన్నింటినీ నాకు అర్పింపము అని చెప్తున్నాడు. సారాంశం ఏమనగా కృష్ణ చైతన్యము నందు లేనివాడు దేహేంద్రియ భావాన్ని అనుసరించి వర్తింపగా, కృష్ణ చైతన్యవంతుడు దేహము కృష్ణుని సొత్తు కనుక దానిని కృష్ణుని సేవ యందే వినియోగింపవలన జ్ఞానముతో వర్తించును. అర్థమవుతుంది కదా ప్రభు? ఇప్పుడు ఆసక్తి లేదా ఉండదా? ఎటువంటి ఆసక్తి కావాలి అయ్యా అంటే, దేహము నాది కాదు, ఇది కృష్ణుడిది, కృష్ణుడు ఆనందము కోసం నేను ఈ కార్యాన్ని చెయ్యాలి అన్న ఆసక్తి ఉండాలి. అదే కార్యము, అదే ఫలితము. కాదు, ఎప్పుడైతే ఇది కృష్ణుడి కార్యము అని చేయగలుగుతామో ఫలితం ఇంకా 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 శ్రద్ధ పెరుగుద్ది, ఫలితం ఇంకా బాగా వస్తుంది. అది చేయగలగాలి, అది చేయగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? ప్రతి దాంట్లో భగవంతుని చూడు అంటే దాని మీనింగ్ అది. అంటే ప్రతిదీ భగవంతుని సొత్తే, భగవంతుని ఎనర్జీ నుంచే వస్తుంది. ఇది ఇది మనకు కుర్చీ, సోఫా ఇవన్నీ కూడా ఆయన ఎనర్జీ నుంచి మన ఆనందం కోసం ఇచ్చాడు. ఇది మన ఆనందం దగ్గర కల్మినేట్ చేసుకుంటూ వెళితే కర్మకు మనము బాధితులం అయిపోతాము, బందీ అయిపోతున్నాము. ఇది ఆయన ఆనందం కోసం వాడుకోలేకపోతే మనం బందీ అయిపోతాము. అదే సోఫాలో కూర్చుని మీరు చాంటింగ్ చేస్తే అది ఆయన ఆనందం కోసం వాడిన సోఫా అవుతుంది. అదే సోఫాలో కూర్చుని మీరు సినిమా చూస్తూ ఆనందిస్తే అది మీ ఆనందం కోసం వాడిన ఆయన ఎనర్జీ మీ కోసం వాడుకున్న వాళ్ళు అవుతారు. మీరు బాకీ పడిపోతున్నారు. బాకీ పడడం అంటే కర్మను అనుభవించడం. అంతే కదా ప్రభు? యూఆర్ యూజింగ్ క్రెడిట్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. ప్రభు రాజా రమేష్ ప్రభు, put it differently and smiling. బాకీ తీసుకుంటున్నట్టే, అంతే అంతే. క్రెడిట్ తీర్చేదాకా ఉండాలి. ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. బట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫర్ అవర్ యూసేజ్ టు రీచ్ హిమ్. అవర్ యూసేజ్ అది అది వదలలేము, కానీ అందులో మనం ఉండకూడదు. అంతే అంతే అంతే. భక్తి ఇవ్వడం ఏంటి? భక్తి ఇవ్వడం ఏంటంటే కర్మని ఆయన సెంట్రిక్గా చేయగలడము. కర్మని ఆయన ఆనందం కోసం చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే ఆత్మ పరమాత్మకి దగ్గర అవుతుంది. అప్పుడు ఏం జరుగుద్దయ్యా అంటే మనం చేసే కార్యాలన్నిటినీ ఆయన గైడెన్స్లో జరగడం మొదలు పెడుతుంది. ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఈ స్టేజ్ రావాలంటే ఆత్మ షుడ్ డామినేట్. ఇప్పుడు మనసు డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే డామినేట్ చేసి మనసును కంట్రోల్ చేస్తుందో ఆత్మ దానంతటా అది ఏమీ చేయలేదు ప్రభు. ఇవన్నీ కామ్ డౌన్ అయిపోవాలి. ఇవన్నీ then you'll see the conversation, communication. నాకు సంబంధించింది ఏది లేదు, నేనే లేను, ఈ దేహమే లేను. వెంకట్రావు అన్నది మిథ్య. అదే ఈ భౌతిక ప్రపంచంలో నాకు సంబంధించింది ఏది లేదు, నా ఆనందానికి సంబంధించింది లేదు. బట్ యు ఆర్ ద కేర్ టేకర్. యు ఆర్ కేర్ టేకర్ ఆఫ్ ద థింగ్స్ అరౌండ్ యూ. మంచి డెఫినేషన్ ఇచ్చారు. అహంకారానికి మీనింగ్ అహం, ఆకారం. అంతే అంతే. అహంకారం పదం మీనింగ్ డెఫినేషన్ కాదు ప్రభు. దట్ ఈస్ హౌ ద వర్డ్ రూట్ వర్డ్. ఇది ఆకారం నుంచి వచ్చింది అహంకారం. అహం ప్లస్ ఆకారం అహంకారం. నేను ఆకారం అనుకోవడమే అహంకారం. సంస్కృత వర్డ్ అలాగే వచ్చింది. అది కరెక్ట్ వర్డ్ అమ్మా. అదంతే అట్లాగే వచ్చింది. సో నెక్స్ట్ శ్లోకం చదవండి. ఏదమ్మా?
కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కైవలై ఇంద్రియపి యోగిన కర్మ కుర్వంతి యోగిన కర్మ కుర్వంతి త్యక్త్వాత్మ శుద్ధయే సంయం తత్వాత్మ శుద్ధయే. యోగులు శక్తిని విడిచి ఆసక్తిని విడిచి శుద్ధి అను ఆత్మశుద్ధి అను ప్రయోజనం ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను మనసు తోడను బుద్ధి తోడను మరియు ఇంద్రియములతోను నమ్మను ధరింతురు. హరే కృష్ణ. యోగులు ఆసక్తిని విడిచి, ఆసక్తి అంటే ఇంద్రియాసక్తి విడిచి కేవలం ఆత్మశుద్ధి అనే ప్రయోజనము కొరకు మాత్రమే దేహము మనసు బుద్ధి మరియు ఇంద్రియములతోడును కర్మను అనురింతురు. ఈ పని చేయడం వలన నాకు ఆత్మశుద్ధి పొందుతున్నానా లేదా? ఇంద్రియానందం వదిలేయ్యా ముందు చెప్పారు. ఇంద్రియానందం వదిలేస్తున్నాము, అంతేకాదు ఉత్తి ఇంద్రియానందాన్ని వదిలేస్తే ప్రయోజనం లేదయ్యా. ఆత్మశుద్ధిని చూసుకోవాలి, ఆత్మశుద్ధిని పొందగలగాలి. ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కొరకు దేహముతోడను మనసుతోడను బుద్ధితోడను మరియు ఇంద్రియములతోడను కర్మను అనరింపము. రైట్? ఏదండి? That's okay. That's the smallest of the issues. That is the smallest of the problems in life. అంటే భాషలోని ఎట్లా వస్తుందంటే అది మనసు తోడును, మనసు తోడు, కంపానియన్, మనసు తోడుగా తీసుకున్నావు బయట కంపానియన్ ఆఫ్ హార్ట్ మాట. అర్థం తోడు అంటే అది, తోడను అంటే అది తోడు, అందులోంచి వచ్చింది. కరెక్టే. దట్స్ ఓకే, దట్స్ నాట్ ద పాయింట్. ఇక్కడ నేను బాగా కన్ఫ్యూజ్ అవుతాను. ఆసక్తిని విడిచి అంటే ఇంద్రియానందాసక్తి. ఆసక్తి అంటే ఇంద్రియానందాసక్తి అంతే. ఇంకెట్లా తీసుకోవడానికి ఏం లేదు. ఇంకోలాగా తీసుకోవడానికి లేదు. నేనోలా తీసుకోవడానికి, మీరోలా తీసుకోవడానికి ఇది గూగుల్ మ్యాప్స్ కావు. ప్రభు యోగులు, మన గురించి కాదు, యోగులు అటువంటి ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కొరకు మాత్రమే దేహము తోడను మనసు తోడను బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మను అనుసరిస్తున్నారు. వాటిని తోడుగా తీసుకుని కర్మలు చేస్తున్నారు. వాటిని తోడుగా తీసుకుని అంటే దాని అంతటా అది ఏమీ చేయలేదు. లాస్ట్ వీక్ క్వశ్చన్ అడిగాను, డస్ ఆత్మ గెట్స్ ద కర్మ? డస్ ఆత్మ గెట్స్ కర్మ? కర్మ ఆత్మకు వస్తుందా? ఆత్మ పరిశుద్ధమైందని చెప్పుకొస్తున్నాం కదా. మరి ఆత్మశుద్ధత్వం జరగాలి. ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ ఎందుకు పరిశుద్ధంగా లేదు అంటే బికాస్ ఆఫ్ ఆల్ ద కంటామినేషన్, ప్రకృతి త్రిగుణతత్వంతో దాని వలన ఎక్యుములేట్ అయిన మెటీరియలిస్టిక్ అంటే భౌతిక బంధంతోని ఆత్మ తాలూకు శుద్ధత్వాన్ని మనము గ్రహించలేకపోతున్నాము. సో యోగులు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇది గ్రహించిన వ్యక్తులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇంద్రియానందని ఆసక్తిని వదిలేసి కేవలము ఆత్మశుద్ధి పొందడానికి తమ బుద్ధిని మనస్సును ఇంద్రియాలని వాడుతున్నారయ్యా. మనము ఈ మూడింటినే రోజు వాడుకుంటున్నాం. మనసు బుద్ధి ఇంద్రియాలనే ప్రతిరోజు వాడుకుంటున్నాం. అయితే దీని వలన ఆత్మశుద్ధి పొందుతున్నామా లేదా అని ప్రతిరోజు క్వశ్చన్ చేసుకోగలగాలి. మరి ఆత్మశుద్ధి పొందడం అంటే ఏమిటి? ఆత్మశుద్ధి పొందడం అంటే మెటీరియలిస్టిక్ ఇంట్రెస్ట్ తగ్గుతూ రావాలి, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ పెరుగుతూ రావాలి, ఆధ్యాత్మిక బంధము ఆనందము పెరుగుతూ రావాలి. అది జరుగుతుందా లేదా? జరగకపోతే ఏమిటి ఆపుతుంది? ఏమిటి ఎటువంటి కార్యం వల్ల ఇది జరగట్లేదు? నా ఉద్యోగమే నన్ను తినేస్తుంది. అయితే అది మార్చుకోవడానికి ప్రయత్నించు, అందులో భగవంతుని చూసుకోవడానికి ప్రయత్నించు. ఎక్కడ తేడా వస్తుంది? ఉద్యోగం మారాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. అన్లెస్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఏ మీట్ షాప్,
then certain things you have to stop basically, because that is totally against. అర్థమవుతుంది కదా. బట్ అది శుద్ధి పొందేలాగా మన కార్యక్రమాలలో భగవంతుడిని చూడగలగాలి. రైట్? ఇది 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 యోగులు చేసే కార్యము. ఇది యోగులు గ్రహించారు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి దాంట్లోనే కూడా ఇంద్రియానందం లేదు, మనసానందం లేదు, బుద్ధి ఆనందం లేదు. చేసేది ఆత్మశుద్ధత్వం పొందుతుందా లేదా అంటే, ఆత్మశుద్ధత్వం పొందడం అంటే మళ్ళీ ఆత్మ భగవంతునికి దగ్గర అవుతుందా లేదా అన్నది కార్యంతోనే పనులు చేస్తున్నారు. చెయ్యగలగాలి. నువ్వు ఆ శుద్ధత్వంతో యుద్ధము చేసుకో. నీకోసమో యుద్ధము పాపమో, యుద్ధము పుణ్యమో, యుద్ధం స్వర్గానికి తీసుకెళ్తుందా, యుద్ధం నరకానికి తీసుకెళ్తుందా, ఇవన్నీ సెకండరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వార్, సెకండరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కర్మ, సెకండరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కార్యము. పనే భగవంతుడు అనుకోవచ్చు. పనే భగవంతుడు అనుకోవడం అందులో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పనే భగవంతుడు అనుకోవడం ఏంటి? చేసేదంతా కూడా ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఇది నేను భగవంతుడికి సంబంధించిన యాక్టివిటీ చేస్తున్నాను అంటే అక్కడ నాకు ఇప్పుడు పనే భగవంతుడు అంటే, పనిలో భగవంతుడిని చూసుకోవడం, పనే భగవంతుడు అనుకోవడం అంటే, ఈ పని చేయడం వల్ల నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా లేదా. అయితే పని భగవంతుడు అనుకోవడం అర్థం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ ఈజ్ వర్షిప్, ఇవన్నీ those are secondary concepts. After you have realized that you are getting close to God, అర్థమవుతుంది కదా ప్రభు. నువ్వు ఒకసారి భగవంతుడితోని భావాన్ని, బంధాన్ని ఏర్పరచుకున్నాక వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ విల్ టేక్ మీ టు గాడ్ అనుకోవడంలో ప్రయోజనం లేదు. అందులో ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ లైక్ మానవ సేవ మాధవ సేవ లాగే ఉండిపోతుంది. మానవ సేవ మాధవ సేవే. ఎప్పుడు నువ్వు భగవంతుడితో బంధం ఏర్పరచుకున్నాక మానవ సేవ మాధవ సేవ అవుతుంది. భగవంతుడితో బంధం ఏర్పరచుకున్నాక వర్క్ ఈజ్ వర్షిప్ లా కనబడుతుంది. ఎందువలన? ఆ పని చేయడంలోని పని వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నాను అన్న భావన వచ్చిన నాడు మాత్రమే వర్క్ వర్షిప్ అవుతుంది. లేకపోతే వర్క్ మెటీరియలిస్టిక్ 1-2 బకుల మేషు లాగే మిగిలిపోతుంది. రైట్ ప్రభు? ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఈస్ నాట్ హైలీ కాంప్లికేటెడ్. At the end of it, what do you want to learn from Bhagavad Gita? నేను చేస్తున్న పనికి జస్టిఫికేషన్ కోసం భగవద్గీత అయితే పని జరగదు ప్రభు. అది ఎంతసేపు ఉన్న భగవద్గీతలో ఉన్న స్టేట్మెంట్ తీసుకుపోయి వెనెవర్ యు ఆర్ కంపేరింగ్ విత్ ది భౌతిక థింగ్ అంటే వాటితో కంపేర్ చేసినప్పుడు ప్రభు అని దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి నేను ముందుకన్నప్పుడు ప్రతిదీ బ్రేకే అవుతుంది ప్రభు. ఈ క్రౌడ్ ఎందుకు తగ్గిపోద్ది అంటే అందుకే. నేను చేస్తున్న పనిని భగవద్గీతలో జస్టిఫికేషన్ చూసుకోవడానికి వస్తారు, అది జరగదు. వేరే చోట దానికోసం ప్రయత్నిస్తారు. నిజం అమ్మా, నిజము. చేసే పనులన్నీ కూడా నేను చేస్తుంది కరెక్ట్. ఇప్పుడు భగవద్గీతలో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నేను చేసే నిజమైన యాక్టివిటీలో లేదు. సో అరే నేను చేస్తున్న పనులు తప్ప రైటా? అన్ని తప్పే అందులో భగవంతుడు లేకపోతే. ఎందుకు? నువ్వు చేయాల్సింది ఒకటే కార్యము. సర్వధర్మాన్ని పరిచర్చ, అన్ని ధర్మాల్ని కూడా పక్కన పెట్టేమన్నాడు. నేను ఇది చేస్తున్న ధర్మం అనుకున్నది పక్కన పెట్టేమన్నాడు భగవంతుడు. మామేకం శరణం రజ, అంతే, ఇంక వేరే ఒకటి ఏమీ లేదు. ఆ స్థితికి రావాలి అంటే ఆ స్టేట్మెంట్ ఫస్ట్లో చదివితే అర్థం కాదు. ఆ స్థితికి రావాలంటే ఇదంతా అర్థం కావాలి. ఎందుకు మనం ప్రతి ధర్మాన్ని త్యాగం చేయలేకపోతున్నామయ్యా? ఇంద్రియానందము, మనసానందము, బుద్ధి ఆనందము, అహంకార ఆనందము, భౌతిక శరీరంతో మనల్ని మనము పోల్చుకోవడం వల్ల వచ్చే ఆనందాలన్నిటినీ లాజికల్గా, థియరిటికల్గా అర్థమైన తర్వాతనే సర్వధర్మాన్ని పరిచయించే స్టేట్కి వెళ్ళగలుగుతాడు. స్ప్లిట్ పర్సనాలిటీ కిందకి వస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వెనెవర్ ఐఎమ్ రీడింగ్ భగవద్గీత మై పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్ పర్సనాలిటీ. అపరిచితుడు ఇక్కడ అపరిచితుడు కనబడుతున్నాడు మీకు ఇక్కడ. ప్రాక్టికల్గా కరెక్టేనమ్మా, కానీ దట్ ఈస్ ద డేంజర్. అలా అని కాదు ప్రభు. స్ప్లిట్ పర్సనాలిటీ ఎప్పుడు వస్తుందంటే యూఆర్ నాట్ సరెండరింగ్ టు ద ఫిలాసఫీ, యూఆర్ నాట్ సరెండరింగ్ టు ద స్క్రిప్చర్, యూఆర్ నాట్ సరెండరింగ్ టు ద గురు
100%. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక ప్రభుజీ ఉండేవాళ్ళు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన అన్ని వదిలేసుకొని వచ్చి గుళ్ళోనే ఉండిపోయి గుళ్ళోనే మొత్తం అంటే ఎడ్యుకేషన్, మరి బాబు ఎడ్యుకేషన్ అంటే అంతా నారాయణ చూసుకుంటారని చెప్పి మీరే అవును, చెప్పినట్టు మన అతను ఏం పేరు అమ్మా, సీతారాం ప్రభు. సో అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రభు, అవును. who has given up everything, నాకు అక్కర్లేదు మొత్తం నారాయణ చూసుకుంటాడని చెప్పి వదిలేసి వచ్చేసి ఇట్లా ఎంతమంది ఫీల్ అవుతుంది డాక్టర్? అమ్మ, ఇప్పుడు అన్ని ప్రభు ఆయన ఎవరో అన్ని వదిలేసుకున్నారు. ఇక్కడ ఏమి వదిలేసుకోమని చెప్పట్లేదు భగవంతుడు. ఏమి వదిలేసుకోమన్నాడు? ఏం వదిలేసుకోమన్నాడయ్యా? ఒక్క నిమిషం, ఏం వదిలేసుకోమన్నాడయ్యా భగవంతుడు? ఇంద్రియానందాన్ని వదిలేసుకో, మనసానందాన్ని, అవి కూడా వదిలేమనలేదు. భౌతికంగా పొందే ఇంద్రియానందాన్ని వదిలేసుకో, భౌతికంగా పొందే మనసానందాన్ని వదిలేసుకో, భౌతికంగా పొందే బుద్ధి ఆనందాన్ని వదిలేసుకో, భౌతికంగా పొందే ఆనందాన్ని వదిలేసుకో. మరి వీటిని ఆధ్యాత్మికంగా చేసే కార్యాలతో ఇంద్రియానందాన్ని పొందవయ్యా, ఆధ్యాత్మికంగా చేసే కార్యాలతో బుద్ధి ఆనందాన్ని పొందవయ్యా, ఆధ్యాత్మికంగా చేసే కార్యాలతో మనసు ఆనందాన్ని పొందవయ్యా. ఇది ఎట్లా చేయాలి, పొందగలవయ్యా అంటే కర్మ భగవంతుడు నాకు ఒక ఆస్కారం, ఒక అవకాశం కింద ఇచ్చాడు ఆయనకి దగ్గర అవ్వడానికి. అదే కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే అదే. కర్మ భగవంతుడి ఆనందం కోసము చెయ్యగలగే స్థితిలో ఉండాలి. అది కర్మలో మార్పు లేదు, చేసే పనిలో మార్పు లేదు, దృక్పథంలో మార్పు ఉంది, మన ఆలోచనలో మార్పు రావాలి. ఎందుకంటే ఆత్మ ఆలోచించలేదు కాబట్టి ఆ ఆలోచన తీసుకురావడం వలన మనము మన ఆత్మ తాలూకు స్థితిని పెంచుతున్నాము, భౌతికము నుంచి ఆధ్యాత్మికంగా తీసుకెళ్తున్నాము. చైతన్య ప్రభు ఒక ఎగ్జాంపుల్లో ఇస్తుంటారు. ఈ స్థితిలో ఉన్నవాళ్లే మహాత్ములు, మహారాజులు. వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారయ్యా అంటే వాళ్ళు ఇక్కడున్నా సరే ఆధ్యాత్మిక ప్రపంచ ఆనందాన్ని భౌతికంగా చూడగలుగుతారు. అంటే ఆయన చెప్పుకొస్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక మహారాజు ఎవరో ఆయన 2 రోజులకు ఒకసారి తింటారు, పేరు మర్చిపోయాను నేను. ఓ రోజు ఆయనకి కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమో మీరు ఎక్కువ తినేశారు, అజీర్తి వచ్చింది అన్నాడు. శిష్యులందరూ కోపం వచ్చేసింది. ఇదేం డాక్టర్ ఏం చెప్తున్నాడు ఈయన, ఇదేం డాక్టర్ ఏం చెప్తున్నాడు ఈయన, ఏం తిన్నారు మీరు అంటే నిన్న పాయసం తిన్నాను, చాలా ఎక్కువ తిన్నాను అన్నాడు. ఆయన అన్నారు మహారాజు, మహారాజు గారు మీకు మీరు పాయసం సర్వే చేయలేదు కదా, ఆధ్యాత్మిక ప్రపంచంలో తినాల్సి వచ్చింది అన్నాడు. ఆయన స్థితి అట్లా ఉంటుందన్నమాట. ఆయన అంటే దిస్ ఈజ్ వెరీ హై లెవెల్ థింకింగ్ చెప్తున్నాను. ఇది చెప్తే పిచ్చోడుగా చూస్తారు జనాలు. అంటే ప్రతి ఒక్కరికి కూడా భౌతిక స్థితి ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మిక స్థితి ఒకటి ఉంటుంది. ముందు శ్లోకాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొఫెసర్. మనం అది పూర్తిగా మర్చిపోవడం వలన ఈ భౌతిక స్థితిలో చిక్కుబడి ఉండిపోయాము. ఆ వ్యక్తులు భౌతికంగా కొన్ని కర్మలు ఉండిపోయి ఈ శరీరము ఆ కర్మలు తీర్చుకోవడం కోసము ఇంతకాలము జీవించాల్సి ఉంది కాబట్టి భౌతికంగా వాళ్ళు కదులుతున్నారు, మెదులుతున్నారు, కనబడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక స్థితిలో నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు చేసే కార్యాలకి అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చేది కాదు, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్తోని వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా ప్రభు. బట్ అలా పనులు చేయట్లేదా అంటే చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు చేసే కార్యాలన్నీ ఆధ్యాత్మికం అవుతాయి అంటే అందువలన మనము కూడా ఆ స్థితికి ఎదగాలి అనేది కృష్ణ పరమాత్ముడి తాలూకు ఆలోచన. అది తప్పితే వేరే కార్యం ఏమీ లేదు భగవద్గీత చెప్పడం. అంతే. సో ఎట్ మినిమం ఏం చేయాలయ్యా అంటే కనీసం ఇంద్రియానందము నుంచి, భౌతిక ఇంద్రియానందం నుంచి దూరం అవ్వగలగాలి. ఈ చాప్టర్ చదువుకున్న తర్వాత తినకూడదు అని అనట్లేదు కదమ్మా. కృష్ణ పరమాత్మ ప్రసాదం కింద స్వీకరించండి దానిని. అదే నేను కృష్ణుడికి పెట్టిందేనా తింటున్నానా లేదా అని క్వశ్చన్ చేసుకోగలగాలి. పెట్టి తినండి అంటే ఇక్కడ పెట్టి తినాలి అంటే అది నైవేద్యంగా పెట్టేం కాబట్టి అని కాదు, ఆయన ఆనందాన్ని కూడా చూస్తున్నాం. ముందు స్వీట్ ఆయన తిని ఆనందించాడా లేదా, తర్వాత మిమ్మల్ని తినద్దు అనట్లేదు కదా. అర్థమవుతుంది కదమ్మా. సో ఇప్పుడు ఆ స్వీట్ తినే కార్యము వలన, ఆ స్వీట్ అక్కడ ఉండడం వలన మీరు భగవంతుని మరోసారి గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం వచ్చింది. చేయగలగాలి. అది ఆ ప్రయత్నమే ఈ సాధన అంటేను.
సాధన అంటేనే అది. సాధన అంటేనే అది. జోళ్ళు వేసుకుంటూ అరే చెప్పులు వేసుకుంటూ భగవంతుడా నాకు నీ ప్రపంచంలో నడవడానికి నా కాళ్ళు రక్షించడానికి నువ్వు నాకు ఈ చెప్పులు ఇచ్చావా అని అన్నంత థ్యాంక్ఫుల్నెస్ రాగలగాలి. అది అది ఇప్పుడు ఆ రావడం వల్ల ఏం జరిగింది? కాలుకి అలాగే ఉంది, చెప్పు అలాగే ఉంది, మధ్యలో భగవంతుడు మరోసారి గుర్తుకొచ్చాడు. అప్పుడే చివరి నిమిషంలో భగవంతుడు గుర్తుంటాడు. లేకపోతే చివరి నిమిషంలో భగవంతుడు ఎలా గుర్తుంటాడు? అంతే. ఆయన సెంట్రిక్ చేయడం అంటే అంతే. రోజు ప్రదక్షిణ చేయడం కాదు ఆయన సెంట్రిక్ చేయడం అంటే. ప్రతి దాంట్లోని కూడా ఆయన తాలూకా ప్రెజెన్స్ని చూడగలగాలి. చూసి మనం దగ్గర అవ్వగలగాలి. చూడడం వల్ల శుద్ధాత్మ ఎప్పుడవుతుందయ్యా అంటే అప్పుడే. నేను గొప్ప చెప్పులు కొనుక్కున్నాను, లాస్ట్ది ఆఫర్లో బాగా వచ్చింది, ఈ భావంతో చెప్పులు వేసుకోవడానికి ఇదే తేడా. రెండింటికి అదే చెప్పు, అదే కాలు, అదే నడక, అన్నీ అదే. అది నేను మంచి ఆఫర్లో కొట్టేసాను ఇది అనుకో, దెన్ యూఆర్ భౌతికంగా బందీ అయిపోవడం అంటే అదే. భౌతిక బందీ అయిపోవడం అంటే అదే. అవునన్న, నువ్వు దీన్ని చాలాగా ఆనందిస్తున్నావు, ఇలాంటి ఆఫర్లు బోల్డ్ వస్తాయి, ఇంకో జన్మ తీసుకో అని ఆఫర్ల జన్మ ఇచ్చేస్తాడు భగవంతుడు. ఆ జన్మంతా ఆఫర్లే ఉంటాయి. ఎక్కడ లేని పొద్దున్న సాయంత్రం దాకా కూపన్లు కట్ చేసుకుంటూ ఆఫర్ల కోసం తిరుగుతుంటారు. మీరు అమెరికాలో లైఫ్ అలాగే ఉంటుంది ఆనెస్ట్లీ. పొద్దున్న సాయంత్రం దాకా కూపన్లు కట్ చేస్తూనే ఉంటారు ఎవరు చూసినాను. అండ్ దెన్ వీకెండ్ అయ్యేసరికి ఈ ఆఫర్లు ఎంత సేవ్ చేసామో వాట్సాప్ మెసేజ్లో అందులో ఒక్క వస్తువు ఉపయోగపడదు. ఆఫర్లు ఉన్నాయి కదా అని కొనుక్కోవడమే. అది మెటీరియలిస్టిక్ అంటే అది. మెటీరియలిస్టిక్ అంటే అది. ఎప్పుడైతే భగవంతుడు సెంట్రిక్గా చేసుకున్నామో ఈ 10 నిమిషాలు ఈ న్యూస్ పేపర్తో నా కర్మ ఏంట్రా బాబు, ఇంకోటి ఏదో చేసుకుందాం అన్న భావన వస్తుంది. అంతేనమ్మా, అంతే. ఇంతకంటే తేడా ఏమీ లేదు. గాడ్ సెంట్రిక్ 2 రోజులు 3 రోజులు మీరు భగవంత్ సెంట్రిక్గా ఆలోచన మొదలు పెడితే, అరే ఇంతకాలం ఈ చెత్తా చెదారం గురించా పాకులాడాను అన్న భావన మీకే వచ్చేస్తుంది. ఇంట్లో ఎంతో చెత్త కనబడుతుంది. నిజం అమ్మా, ఐఎమ్ నాట్ జోకింగ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్, దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దిస్. భాష్యం చదువుదాం. ఎవరైనా కృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకే కృష్ణ చైతన్యంతో కర్మను అనుసరించినప్పుడు దేహము, మనసు, బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడి ఏ కర్మైనను భౌతిక కాలుష్యం నుంచి పవిత్రమగును. ఇప్పుడు చెప్పిన మాట అదే. అనగా కృష్ణ చైతన్యవంతుడు చేయ కర్మలకు ఎటువంటి భౌతిక కర్మఫలములు కలుగజాలవు. కనుకనే సాధారణంగా సదాచారము అని పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ చైతన్యమును నెలకొని సులభముగా నిర్వహింపవచ్చునని శ్రీల రూపగోస్వామి భక్తిరసామృత సింధువునందు ఇట్లు వివరించారు. కృష్ణ చైతన్యమునందు వర్తించిన వాడు కృష్ణుని సేవలో దేహము, మనసు, బుద్ధి, వాక్కులచే భౌతికములను పిలువబడు కర్మల యందు నెలకొనినప్పటికీ భౌతిక జగత్తున్న ముక్త పురుషుడే అవును. ఇవన్నీ భౌతిక కార్యాలైనా సరే అవన్నీ ముక్తికి ఉపయోగపడతాయి. దేహాత్మ బుద్ధి లేనందున అతనికి అహంకారము లేకుండాను తాను దేహము కాదనియు మరియు ఈ దేహము తనకు చెందనిదే అని అతను పూర్తిగా ఎరుగును. తాను శ్రీకృష్ణునికి చెందినవాడొకటి చేత అతని దేహము కూడా కృష్ణునికే చెందినది అని భావించును. అతడు తన ఆధీనమునందగల సమస్తమును అనగా దేహము, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము వంటి వాటిని నుండి ఉత్పన్నమైన సర్వమును కృష్ణుని సేవయందే వినియోగించును. కనుక అతడు వెంటనే కృష్ణునితో సన్నిహిత సంబంధమును పొందును. మనకు కావాల్సింది ఏంటంటే భగవంతునితో ఆ సాన్నిహిత్యం కావాలి. శ్రీకృష్ణునితో అతడు గుణైక్యమును కలిగి ఉండి దేహాత్మ బుద్ధి వల్ల కలుగు అహంకారముగా దూరముగా నుండును. ఇది ఏ కృష్ణ చైతన్యమునందలి పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. సో ఫైనల్గా కృష్ణ కాన్షియస్నెస్ ఎక్కడ తీసుకెళ్ళాలయ్యా అంటే ఈ దేహాత్మ భావనను కంప్లీట్గా తీసేసి భగవంతునితోని సన్నిహిత సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము ఉపయోగపడగలగాలి. కర్మలు అందుకు ఉపయోగపడగలగాలి. రైట్, క్లియర్? కొంచెం ప్రీవియస్ ఫస్ట్ ఉంది కదా ప్రభు, శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు అక్కడ మాతాజీ స్వీట్ గురించి చెప్పారు. ఆ స్వీట్ తింటే కృష్ణుడు ఆనందిస్తాడు అనుకోవడమే ఆయన ఇంద్రియ ప్రీతి కొరకు. You bring him next to you, make him sit next to you and offer him the sweet and make sure ఒక గెస్ట్కి ఎంత ట్రీట్ చేస్తున్నావు అలా ట్రీట్ చేసి ఆయన స్వీట్ తిని ఆనందించాడు అన్న భావనలోని ఆ తర్వాత నువ్వు స్వీట్ తినగలిగితే ఆయన ఇంద్రియ తృప్తి కోసం మీ ఇంద్రియాలను వాడుకున్నట్లే.
జ్యువెలరీ అవన్నీ తీసుకుంటారు. అది ఎక్కడ కనెక్షన్ లేకపోతే జ్యువెలరీ షాప్కి అవసరం లేదు. సో సో వరలక్ష్మి వ్రతం నాడు ఎందుకు అన్ని అలంకరించి చేస్తారమ్మా అంటే బేసికలీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, దిస్ ఇస్ ఫర్ యూ, ఐ హ్యావ్ పర్చేస్డ్. ఏమా దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బికమ్, దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బికమ్. ఆ జ్యువెలరీ అవి కూడా మన కోసం కొనడంలో ప్రయోజనం లేదు, ఈ దేహం గురించి అలంకరించడంలో ప్రయోజనము లేదు. అబ్సల్యూట్ నో రీజన్, నో నీడ్ ఫర్ ఇట్. అదేమైనా భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్తుందా మనకి? లేదు కదా. బట్ అదే జ్యువెలరీ మీరు జ్యువెలరీ కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నారు, మీరు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు, అది ఆయనకి పెట్టి ఆనందించగలగాలి, అదే ఎంజాయ్మెంట్ రాగలగాలి. దట్స్ ఓకే దెన్, బికాజ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సేక్. తర్వాత అది మీరు పెట్టుకున్నారు అనుకోండి, స్టిల్ ఓకే. అది పోయింది అనుకోండి, ఎవడో కొట్టేశాడు అనుకోండి, దట్ ఈస్ స్టిల్ ఓకే అనుకోగలగాలి. ఎందుకంటే దేవుడి ప్రసాదం పోయింది ఈరోజు, అది దేవుడిది ప్రసాదం కాదు అనుకున్నంత కాలము అది పోయినాడు హార్ట్ అటాక్ వచ్చినంత పని జరుగుద్ది. బంగారాన్ని ఇచ్చేసి స్టీల్ తీసుకొస్తాడు. ఆ స్టోరీ నాకు గుర్తురావు. బంగారాన్ని ఇచ్చేసి బంగారం ఇచ్చేసి స్టీల్ తీసుకొస్తే వాళ్ళ వైఫ్ అంటది, మోసపోయావు, నీకు ఇది ఇచ్చాడు ఇతడి, బంగారం ఇచ్చేసావంటే మంచిది పర్వాలేదు, బంగారం వదిలిచ్చేస్తున్నాను, ఇది తీసుకొచ్చాను పర్వాలేదు కదా, ఇది కూడా అవన్నీ తీసుకెళ్ళిపోతే బాగున్నాను. విఠల్ కథల్లో వస్తుంది, పాండురంగ విఠల్ కథల్లో వస్తాయి. అవును అవును. అంతేమ్మా. యా సి బేసికల్గా మళ్ళీ బాడీని అలంకరిద్దాము అనుకోవడం ఎందుకంటే బాడీ నాది భావనలో ఉన్నంత కాలము, ఆత్మను అలంకరించడానికి ఆ ఉపయోగిస్తుంది ఆ జ్యువెలరీ అంటే అలంకరించుకోండి. నన్ ఆఫ్ దోస్ థింగ్స్. అది వాడినప్పుడు ఇంకా భౌతికంగా పోయినాడు. చెప్పండి సరే. Let the thought mature. Personification of the thoughts. సరే 12వ శ్లోకం. శుద్ధిపడే ఉద్దేశంతో దేహంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలపైన పనిచేస్తారు. ఇది భక్తి యోగానికి సంబంధించిన శ్లోకాలు లేదు అనిపిస్తుందా, అనిపించట్లేదా? దిస్ ఈస్ ద స్టార్ట్ ఎంట్రీ పాయింట్ టు 7th చాప్టర్.